చేయకండి. ఏం మాట్లాడుతున్నా? अरे 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 ये मान लो क्या कर रहे हैं यहाँ पे? बच्चों को कहीं को डरा रहे? बच्चों को कहीं को डरा रहे? कौन डरा है? तुम। कब डरा है? अभी। खाली ठहरा भाई। इतना अकड़ है तो जाके पात्रा का चाटो। हम लोगों को ये नौटंकी करने की जरूरत नहीं है। किसकी भी नहीं चाटते। किसका क्या करता क्या? अंदर जाके काम करो तेरा। अंदर जाके काम करो तेरा। मेरी ड्यूटी। अंदर जाके काम करो। बाउंसर है तू। बाउंसर है। क्या बाउंसर है तो बच्चों पर जुल्म क्या जुल्म करा? किसको क्या बोला? क्या समझ रहे तू अपने आप को? क्या समझ रहे अपने आप को? तेरे को ही बोल रहा हूँ मैं। बच्चों को हाथ दिखाए तो वही हाथ काट दूंगा। मैं बोलूंगा हाथ निकाल करो। तुम भी नीचा करो। चल जा अंदर जा। जाओ तुम। जाओ रे भाई जा अंदर जा। जाओ अंदर जाओ। जाता भाई। कहीं को नहीं जाते जाओ। को जाता हूँ मैं यहाँ ड्यूटी कर रहा हूँ। तो ड्यूटी करो ना। बच्चों के ऊपर कोई हाथ उठाए तो उसके ऊपर बच्चों के ऊपर कोई हाथ उठाए तो ये नौटंकी करने तो सही तरीका नहीं है। आपका सही तरीका नहीं है। तुम्हारा नहीं है भाई। क्या बच्चों को अंदर भगा रहे क्या? तुम क्यों डरा रहे? तुम डरा रहे मेरे को। अरे भाई बच्चों को डरा है तो तेरे को क्या डराऊंगा? अरे तुरे मत बोलो मैं आपसे बात कर रहा हूँ। అరే తురే పిల్లల మీద చేయందుకు లేపినారు? ఎవరు లేపిండు? పిల్లల మీద ఇప్పుడు పొమ్మని ఎందుకు అన్నావు? ఇప్పుడే అన్నావు. వీడియో అన్నావు. ఇగో జేబులో చేయలేసుకొని నిలబడ్డా అంతే. ఎవరి మీద నన్న ఏమన్నా చేయి పడ్డదంటే మాత్రం మర్యాదగా ఉండదు. చూడు మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదు. ఇళ్ళల్లో కూడా దూరుతాం మేము. ఇళ్ళల్లో కూడా దూరుతాము. ఇళ్ళల్లో కూడా దూరుతాము. ఏం రౌడీలు పెట్టుకొని నడిపిస్తున్నావా కాలేజు? వీళ్ళంతా రౌడీ కాలే. ఈ బౌన్సర్లు గిన్సర్లు ఏంది కాలేజీలలో? నువ్వు అంటే వాచ్మెన్ మీ పెద్ద మంచి చూస్తే మర్యాద ఇవ్వబుద్ధి అవుతుంది. ఓడాడు రౌడీ వాళ్ళని తీసుకొచ్చి బౌన్సర్ వాళ్ళని తీసుకొచ్చి ఎవరి మీద ఏం మాట్లాడుతున్నాడు? మర్యాదగా కాలేజ్ బయట నిలబడి మాట్లాడుతుంటే ఎవడో వాళ్ళ పిల్లలు ఎట్లా వస్తారో ఏం రారో నాకు తెలియదు. కానీ ఆ పాత్ర కాని పని మాత్రం పడతాం మేము. ఆ పాత్రగాడు నిన్న వాని చెంచగాడు ఒక పిల్లను బాత్రూమ్ బయట ఆపి ఫోన్ గుంజుకుందంట. వాని అమ్మకో వాని పిల్లలకో వాని పిల్లలకో ఎవడన్నా బయట గుంజుకొని ఫోన్ తీసుకుంటే ఇప్పుడు నేను మీ ఫోన్ గుంజుకుంటా పోలీసుల సమక్షంలో అది క్రైమ్ అవుతుందా కాదా? అవుతుంది కదా. మరి మా ఫోన్లు వాడు ఎట్లా గుంజుకున్నాడు? వాడు ఎవడో నాగమల్లేష్ అంట. మొన్న ఈడ మాట్లాడినాం పద్ధతిగా మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. వాడు వచ్చి పిల్లలకు మీకు అయ్య లేడా అమ్మ లేడా ఒక్కడయ్యి ఉన్నాడా ఒక్క అమ్మ ఉన్నదా అని మాట్లాడతాడా? ఈరోజు నేను వాడిని అడుగుతున్నా వానికి ఎంతమంది అయ్యలు ఉన్నారు? ఒక్క అయ్య అమ్మ ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడారా నాగమల్లేష్? అరే మొన్న ఎస్ఐ వచ్చిండు. ఆయన ఎంత మర్యాదగా సార్ ఇగో మీరు ఇట్లా మాట్లాడుకొని కాలేజ్ వాళ్ళతో ఇష్యూ చూసుకోండి సెటిల్ చేసుకోండి పిల్లలకు బుక్స్ గిక్స్ అంటున్నారు కదా కంప్లైంట్లు ఇవ్వండి అంటే ఆయనకు కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ ఆడ లోపల అచ్యుతరావు దగ్గరికి పోతే వాడు కుక్క లెక్క బిహేవ్ చేసిండు. ఎవరి మీదకి తీస్తున్నాడు గుడ్లు? నేను తీయాలనా గుడ్లు? ప్యాంట్లు కట్టుకుంటాం వాడు గుడ్లు తీస్తుండగానే పిల్లల మీద రూబాబు చూపిస్తారా మీరు? బౌన్సర్లు అయితే వానికి భయపడతాం అనుకుంటున్నారా? మాకు లేరా బౌన్సర్లు? పిల్లల మీద చెయ్యి ఇట్లా లేపిన నడువని లోపలి కన్నా కూడా మర్యాద దక్కదు. మీరు వాచ్మెన్లు సెక్యూరిటీ మీ పని పిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చుడు. ఆ ప్రొటెక్షన్ ఇచ్చుడు వదిలేసి పిల్లలను భయపెడుతున్నారు మీరు. ఇదేమన్నా కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంజనీరింగ్ కాలేజీలలో ఏం చేస్తున్నారు ఏం చేయాలి ఏమవుతుంది? 100% ప్లేస్మెంట్లను పెట్టుకున్నారు. తీయండి రా మీ లిస్టు తీయండి. ఎవడో ఏ కంపెనీలలో పనిచేస్తున్నారు స్విగ్గీ జొమాటో ఎంతమంది కొడుతున్నారో నేను చూపిస్తాను మీకు. ఎవరినారు బాబు చూపిస్తున్నావు? మనకు ప్రజాస్వామ్యం ఇచ్చింది మాట్లాడే హక్కు. ఆ హక్కు హరించనీకే పాత్రానికి కానీ ఎవ్వనికి కానీ ఏ హక్కు లేదు. మనకు కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ గురించే మనం కొట్లాడుతున్నాము. హక్ చేస్తే ఫైన్లు వేస్తా, చెప్పులు వేసుకొని వస్తే ఫైన్లు చేస్తా. ఏం బతుకులరా మీవి? ఒక అయ్యకి అమ్మకి పుట్టిన వాళ్ళని మాట్లాడతారా? సిగ్గు శరం ఏమన్నా ఉందా? పిల్లలతో మాట్లాడాల్సిన మాటలా ఇవి? పిల్లలతో మాట్లాడాల్సిన మాటలా? మీ పిల్లల్ని కూడా ఎవడన్నా నీకెంతమంది అయ్యాలో అని అడుగుతా మీకు రేషన్ రాదురా? అదే రేషన్తో ఈరోజు వచ్చి అడిగిన సామరస్యంగా పరిష్కరించుకుందామంటే పిల్లలు అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలన్నారా? నా నెంబర్ ఇస్తారా? రారా బయటికి రా. లేడీస్ టాయిలెట్ బయటికి రాగానే ఫోన్ గుంజుకున్నాను. సిగ్గుందారా నీకు? ఎవరిచ్చిందా నీకు హక్కు ఫోన్ గుంజుకునేది? దా బయటికి రా చూసుకుందాం.
ఇగోండి సార్, మాకు ఇగో మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు మమ్మల్ని చూసిరు కూడా, లేదు అదే అంటున్నా, మీరు చూసిరు కూడా. సార్ కంప్లైంట్ కాదు, ఈరోజు వాడు ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోళ్ళ కాదా? లేదు, ఆల్రెడీ ఇచ్చినాం, అయిపోయింది. ఇంకా ఫర్దర్గా మొన్న ఇచ్చినాం, ఎస్ఐ గారికి ఇచ్చినాం కదా, అది మొన్నటిది కదా. ఈ రోజు కూడా నేను వచ్చి ఇస్తా వాని మీద కేసులు. ఇప్పుడు కాదు, వాడిని రమ్మనండి, వాడి పాత్ర కానీ రమ్మనండి వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుంటా, వీళ్ళందరూ కూర్చుంటాము. ఏం కాదు సార్, ఇగో 2 నిమిషాలు పెట్టుకుంటాము, అది పెద్ద హలో ఏమో అంటారు కదా, చెప్పండి. ఏమో తెలియదు ఓరేసులు. హలో, We want justice. 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 Santosh Patra. Down down. Santosh Patra. Down down. Santosh Patra. Down down. Achyut Rao. Down down. మరి మీ వాళ్ళు వచ్చి లోపల ఉండని బెదిరించుడేంది? ఇగో ఇప్పుడు ఈయనే కదా, మీరు గాల పొరాల మీకు వచ్చి లోపలికి వండి అనుడేంది? ఇగో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు మాత్రం పిల్లల జోలికి వస్తే మంచిగా ఉండదు. అక్కడ బౌన్సర్లను పెట్టి బెదిరించుడు, భయపెట్టుడు, ఇదే నా పద్ధతి. మీ అందరికీ తెలుసు ఏమవుతుందో, ఏం నడుస్తుందో. ఫస్ట్ డిమాండ్ బుక్కులు ఎవడు కొనడు? స్టూడెంట్స్కి నేను ఈ మాట ఇస్తున్నా, ఒకవేళ సంతోష్ పాత్ర గిట్ట బుక్కులు అమ్మనీకే చూస్తే వాడిని నేను లోపలేపిస్తాను. ఎందుకంటే వాడు బెదిరించిన దానికి ఒక సర్క్యులర్ సాక్ష్యం ఉంది. ఆ సర్క్యులర్ మీద కేసులు పెడతా, అది పెడతా, ఇది పెడతా, మార్కులు కట్ చేస్తా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మార్కులు కట్ చేస్తా అని బెదిరించడం చట్టరీత్యా నేరం. ఈ కాలేజ్ నడుపుతున్న అయినా కూడా పెద్ద లాయర్ అంట చైర్మన్. ఇట్లాంటి అవలగాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలియదా? మల్లారెడ్డి కాలేజీలకేంచి ఎల్లగొట్టినోని తెచ్చుకొని మీ కాలేజీలో పెట్టుకున్నారు. ఈరోజు 5,000 రూపాయల బుక్కులు మేము ఎందుకు కట్టాలి? ఒకటి. రెండోది, పిల్లల దగ్గర నుండి చిల్లరగా ఫైన్లు గీన్లు ఎందుకు వసూలు చేస్తారు భయ్? మీరు సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఒక ఆడపిల్ల లేడీస్ టాయిలెట్ బయటకు వస్తే ఆ పిల్ల ఫోన్ గుంజుకొని నీకు సిగ్గుందారా నెహ్రూ? నేను నిన్నే అడుగుతున్నా. అరే నాగమల్లి, ఒకటి గుర్తుపెట్టుకో, మీరు మొన్న మీ పాత్రగాడు మీడియా వాళ్ళకు 5-10 ఇచ్చేసి కొనేసేసి న్యూస్ బయటికి రాదని అనుకుంటుండేమో. మీకు తెలియదు, వీకెండ్లో సినిమా చాలా గట్టిగా చూపిస్తాం మేము. ఆ సినిమా చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఎంత పెద్ద తప్పు చేసినాం రా అని. అరే అచ్యుతరావు, మొన్న నువ్వు నీళ్ళు కూడా అంతా రికార్డ్ అయింది. గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. ఏం అవలగాళ్ళు ఉన్నారా మీరు కాలేజ్ వాళ్ళు? మీ అందరికీ తెలుసా, నేను మీ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఏ ప్రొఫెసర్ అని ఒకవేళ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ ఇట్లా ఓపెన్ చేయగానే పెద్దగా వస్తాయి. అరే ఈయన ఇన్ని పేపర్లు రాసిండు, ఇన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఈయన ఇగో ఇది కనుక్కున్నాడు, ఇది డిస్కవర్ చేసిండు అని ఉంటాయి. కానీ ఏముండే తెలుసా? మీ డైరెక్టర్ ప్రొఫైల్ చూస్తే జిహెచ్ఎంసీలో 500 కోట్లు, హెచ్ఎండిఏలో 100 కోట్లు, మొత్తం అని ప్రొఫైల్ తీస్తే మొత్తం పైసలే ఉన్నాయి తప్ప ఆడ ఏం లేవు. చదువు లేదు, సంధ్య లేదు, అంతా ChatGPTలో కొడతాడు చూడు, గట్లనే ఉన్నది అంతా. పైసలు. అరే ఇవో ప్రొఫైల్ ఇది కూడా యాడ్ చేసుకోరా. మల్లారెడ్డి కాలేజీలో పొరగాళ్ళకు, అదే సెయింట్ మార్టిన్స్ కాలేజీలో పొరగాళ్ళకు బుక్కులకు 5,000-6,000 వసూలు చేసిన, ఇది ఒకటి యాడ్ చేయి. వసూలు చేసి కాలేజ్ వానికి ఇన్ని పైసలు తయారు చేసి ఇచ్చిన. ఇంకోటి ఏంది, యూనిఫామ్లు బ్లేజర్లు అమ్మిపించిన, దానికి ఇంత వసూలు అయినాయి. ఇవి కూడా రాసుకోరా. అరే సిగ్గులేనోడా ప్రొఫైల్. అదేమన్నా ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ప్రొఫైల్ ఆరా? పేపర్ పబ్లికేషన్లు ఏం లేవు. ChatGPTలో టిక్కులు ఇంటులు కొట్టిస్తుంది చూడు, అందులో కొట్టినట్టున్నావు, నాకు ఇట్లా తయారు చేసి అని. అదే తెచ్చి ఇక్కడ పెట్టినావు. సిగ్గుచరం ఉండాలి. ఎవరైనా టీచర్ది ప్రొఫెసర్ది కనుక ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఏం చదువుకున్నారు, ఏం చదువు చెప్తున్నారు, ఎన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడాలి, వీటన్నిటి గురించి రాయాలి. కానీ మీరు ఏం బతుకోలరా? జిహెచ్ఎంసీ 500 కోట్లు, హెచ్ఎండిఏ 300 కోట్లు, ఏమేమో రాసినావు అందులో పైసలు. నీ ప్రొఫైల్ చూస్తేనే పైసలు కనిపిస్తున్నాయి. నువ్వు పిల్లల దగ్గర నుండి పైసలు అడగలేవంటే ఎవరు నమ్ముతాడు రా నిన్ను? చీ. మొన్న మనం అందరం పద్ధతిగా ప్రొటెస్ట్ చేస్తామా లేదా? గట్టిగా పని చేసినామా లేదా? మరి ఆ రోజు లోపలికి పిలిచిరు మనల్ని.
పోయినామా లేదా మర్యాదగా? ఆయన ఎస్ఐ ఒక పెద్ద ఆఫీసరే, ఉన్నోళ్ళందరిలో ఆయన ఆ రోజు పెద్ద ఆఫీసర్ ఉండే. మనం బయట నిలబడ్డాం, ఆయనను ఎంత గలీజ్గా ట్రీట్ చేసిరో చూసిరా లేదా మీరు? మనకు రక్షణ ఇచ్చే పోలీసు వాళ్ళకే మర్యాద లేదంటే ఇక మనకాడేం మర్యాద ఇస్తాడు ఆ బొచ్చుగాడు? అవునా కాదా? ఇప్పుడు అచ్యుతరావు ఉన్నాడు, అచ్యుతరావు అయితే అమ్మాయి ఇట్లా చూస్తున్నాడు, నాకైతే ప్యాంటు తడిచిపోయింది అయ్యో. ఇప్పుడు తడుపుకుంటాం. మళ్ళీ అన్నాడా లేదా మిమ్మల్ని ఒక అయ్యకు అమ్మకు పుట్టిన వాళ్ళ కాదని మళ్ళీ అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. మరి నువ్వు పుట్టినోను అయితే బయటికి రాడాయి, మొన్న పొరగాళ్ళ మీద నీలిగినావు కదా, దా తప్పా కాదా? ఇప్పుడు మీరు బుక్స్ ఇవన్నీ ఈరోజు బుక్కులు కొనమంటుండు, మీకు ప్లేస్మెంట్ రెడీగా ఉంది తెలుసా? ఏడుంది ప్లేస్మెంట్ రెడీగా? కరెక్ట్ చెప్పినావు. 2 కంపెనీలు మంచి ఆఫర్ ఇస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలకు ప్లేస్మెంట్లు. ఒక కంపెనీ పేరు స్విగ్గీ అయితే ఇంకో కంపెనీ పేరు జొమాటో, అందులో ఇంకోటి ఊబర్ అని యాడ్ అయింది, ఇంకోటి ఓలా అని యాడ్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఇట్లనే వస్తున్నాయి. స్విగ్గీలు జొమాటోలు నడిపించుకోగానే అది ప్లేస్మెంట్ అయిపోతుంది. ఇదేనా చెప్పండి? మీ డీన్ అయితే చూసిరు కదా అద్దాలకేంచి బయటకేంచి లోపల పోయే మన తమాషా చేసుడు మనకి ఎంతసేపు అని చెప్పండి, అవునా కదా? మరి ఏమైంది ఈరోజు? చూస్తున్నారు కదా ఇది పరిస్థితి. ఇంతమంది స్టూడెంట్స్, బస్సులు, కథలు. ఇంకోటి, మీ కాలేజీలో బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు అడ్మిషన్లు అప్పుడే పెట్టుకుంటారు ఆ బౌన్సర్లు పైసలు ప్రొటెక్షన్ చేయడానికే. ఏం సార్ మొత్తం బెటాలియన్ని తీసుకొని వచ్చారు. ప్రాబ్లం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్కూళ్ళల్లో కాలేజీలలోనే బుక్కులు అమ్మొద్దు. మీరు ఇంత పెద్ద వేసుకొని వచ్చిర్రు, ఎవరి మీద సార్? ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్? కరెక్టే సార్, నాకు కూడా పని లేక వచ్చి నిలవడం కదా. ఇమీడియట్కి వచ్చినాము అని అంటే మాకు ఒక అర్థం ఉంటుంది కదా. 5,000 రూపాయలు పిల్లల దగ్గర నుండి వసూలు చేసుకున్నాడు. ఒక అమ్మాయి లేడీస్ టాయిలెట్ బయటికి రాగానే నెహ్రూ అనే ఒక ఫ్యాకల్టీ వాని మీద అలిగేషన్స్ వేరే కూడా ఉన్నాయి. ఫోన్ గుంజుకొని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు, హరాస్ చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ని హరాస్ చేస్తున్నాడు. ఈరోజు ఆ పిల్లలకు ధైర్యం ఇవ్వడానికనే మేము వచ్చినాం. కరెక్టే సార్, మేము ఇక్కడ ఏం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తలేము, ఏం చేస్తలేము. మాకు ఒకటే ఒక కోడ్ నడుస్తున్నది. సో ఎలాంటి ధర్నాలు కానీ రాస్తారోకోలు సార్ ఇగోండి, ప్రజాస్వామ్యంలో మాకున్నది అది ఒకటే హక్కు. చేసిర్రు, మీ వాయిస్ వినిపించారు, అయిపోయింది. ఇంకెక్కువసేపు మనం ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడం లేదు సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు, మేము ఇక్కడనే కూర్చుంటాం సార్. మీరు ఆ రకంగా మమ్మల్ని తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇక్కడ డెమోక్రటిక్ వేలో, మొన్న మీ ఎస్ఐ గారు కూడా వచ్చినుండే, ఆయన కూడా ఇజ్జత్ ఇవ్వలేడాడు. అచ్యుతరావు అనేటోడు ఒక అవలగాడు లోపల కూర్చున్నాడు, ఆయన కూడా ఇజ్జత్ ఇవ్వలేడు. మేము పోలీసులకు ఇంత మర్యాద ఇచ్చి ఇంత రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటాం. ఇగో ఇప్పుడు వాళ్ళని కూడా అడగండి, ఆ రోజు వచ్చిన వాళ్ళను ఎక్కడా కూడా చిన్న కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఎవరిని కూడా కొట్టలేదు. జస్ట్ మా వాయిస్ని మాత్రమే బయటికి వినిపించినాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళని కొనేసినాం అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ ఇష్యూ అనేది రిజాల్వ్ కాలేదు. ఎవడన్నా పేపర్ మీద మీ మీద కేసులు పెడతాను మీరు మాట్లాడితే అని రాసిస్తారా? పిల్లల్ని బెదిరిస్తారా? మీరు కాలేజీలలో ఒకవేళ ఇట్లాంటి ప్రొటెస్ట్ చేస్తే మార్కులు కట్ చేస్తా అని బెదిరిస్తారా? మీరే చెప్పండి. క్రైమ్ సార్, తప్పు కాదు. అట్లా పాస్ చేసిన వాడి మీద మీరు కేసులు పెట్టాలి. కంప్లైంట్ మొన్న ఇచ్చినాము, మొన్న ఎస్ఐ గారికి కూడా ఇచ్చినాము, ఆయన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చిండు. ఈ కాలేజ్ వాడేమో రోజు రోజుకి తమాషాలు పెంచుతున్నాడు. లేదు సార్, టైం ఏం లేదు. మేము చేసే ప్రొటెస్ట్ మేము చేస్తాము. మాకు ఇదంతా ఇట్లా కాదు. We want justice! We want justice! We want justice! We want justice! సంతోష్ పాత్ర, సంతోష్ పాత్ర. ఇంజనీరింగ్ కాలేజీలల్లో మొత్తము అరాచకాలు తయారైపోయినాయి. ఈడ సంతోష్ కుమార్ పాత్ర అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడు మల్లారెడ్డి సెయింట్ మార్టిన్స్ కాలేజ్ నుండి ఎల్లగొడితే ఈడికి వచ్చిండు. అది వాని బతుకు. వాడేం చేసిండు అని అంటే ఈడికొచ్చి ఇప్పుడు మనం స్కూళ్ళల్లో కాలేజీలల్లో పిల్లల్ని మీరు చూసిర్రు, బుక్కులు కొనుడు చేసుడు ఇవన్నీ తప్పు అని మనం అన్నాం.
ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా లైబ్రరీలకు బుక్కులు బారో చేసుకొని చేసుకుంటాడు. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏంది 5,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ 5,000 రూపాయలు కట్టి బుక్కులు గిట్ట తీసుకోకపోతే ఒకటే ఒక పని చేస్తారు, ఏం తెలుసా? అటెండెన్స్ కట్ చేస్తారు. అటెండెన్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఆ అటెండెన్స్ ఇవ్వనీకే 25,000 రూపాయల వరకు పైసలు వసూలు చేస్తారు. అటెండెన్స్కి కండోనేషన్లని అవని ఇవని. ఇంకో దరిద్రం ఏంటంటే పేపర్లో ఇంటర్నల్ మార్కులు అన్నీ కట్ చేసి తక్కువ చేసి పిల్లల్ని బెదిరించి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోనికే ప్రయత్నిస్తున్నారు. సో మొన్న మొత్తం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినాం. మా డిమాండ్స్ ఏంది అని చెప్తే చెవులకు వినబడనోళ్ళ లెక్క బిహేవ్ చేసిర్రు. వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఎస్ఐఆర్ గారు అన్నారు, ఆయనకి ఇచ్చినాము. అదేవిధంగా కాలేజీకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంత జరిగినాక కూడా పిల్లలు కనీసం అరే ప్రొటెస్ట్ చేసిర్రు ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పేసి ఉంటుంది కదా, కథం ఇవే పోలీసుల్ని పిలిపించి బెదిరించుడు. ఇది కరెక్టా సార్? మీరు చేసేది తప్పు. వాళ్ళు ప్రొటెస్ట్ చేయనీకున్నారు, మీకే అధికారం లేదు. మేము చేస్తున్నది కరెక్ట్. నేను మాట్లాడుతున్నాను. యూ డోంట్ మీరు కూడా చేయకండి. ఏం మాట్లాడుతున్నారు? అరే ఏం మాట్లాడుతున్నా? అయిపోయింది కదా, ఆగుల్ భాయ్ కూర్చోండి. అరే ఒక్క నిమిషం, అయిపోయింది కదా. అరే మెల్ల లోపలికి వచ్చి కదా, అయిపోయిందా? అరే ఏం కాదు, కూర్చోండి ఆరామ్సే కూర్చోండి. టెన్షన్ ఏం లేదు, ఏం కాదు. ఎలక్షన్ కి ఫోర్స్ వచ్చింది, మీరు అనవసరంగా ఇక తప్పదు కదా, ఏదో ఒకటి చేయాలి. మీ పిల్లలు కూడా చదువుకొని ఉంటారు. మీ టైం కాదు ఇది కరెక్ట్. ఎలక్షన్ నడుస్తుంది ఈ టైం